ఫార్మర్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంది, తర్వాత రోడ్ సమస్యలు ఉన్నాయి. వీటి మీద ఏ రాడు పోరాటం చేసినట్టుగా నాకైతే ఎక్కడా కనపడలేదు. ఏదో ఎలక్షన్ ముందు వచ్చి చెప్పడం వేరు. అయితే తెలుగుదేశం 2019 ఎలక్షన్ తర్వాత 23 సీట్లు వచ్చిన తర్వాత ఆ రోజుకి టీడీపీకి ఉన్న పొజిషన్ లో నెక్స్ట్ బాగా ఎమర్జీ అవ్వాల్సిన పార్టీ జనసేన పార్టీ ఆ రోజు. కానీ జనసేన పార్టీ ఆ విధంగా ఎమర్జీ కాలేదు పబ్లిక్ లో. వాళ్ళు ఎంతసేపు ఏరియాన్స్ వస్తా ఉన్నారు కానీ ఆ రోజు పార్టీని డెవలప్ చేసుకొని, క్యాడర్ డెవలప్ చేసుకొని ఇంకా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంటే అప్పుడు జనసేన పరిస్థితి వేరుగా ఉండేది. వాళ్ళు మొదటి 45 సీట్లు అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 28 అన్నారు, 24, 21 వచ్చాయి. ఆ 21లో కూడా బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళని. ఇది ప్రజల్లో ఒక చర్చకి దారి తీసింది. తర్వాత ఇంక ఎంప్లాయీస్ ఓటింగ్ ఇవన్నీ ఈ సెక్షన్కి వచ్చేటప్పుడు కదా ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా ఫస్ట్ ఎలక్షన్ స్టార్టింగ్ ముందు 75 to 80% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో వాళ్ళ ఒక డిస్కషన్ జరిగింది. అయ్యా చంద్రబాబు మన జగన్ గారు ఇన్ని పథకాలు ఇచ్చి మాకు జీతాలు 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తున్నారు, టీఆర్సీ లేదు, డిఏ లేవు, మా ఏరియాస్ రావట్లేదు, మాకు మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెడితే అసలు మాకు జీతం ఇస్తాడా ఎవరైనా ఒక విధమైనటువంటి డిస్కషన్ మాత్రం వాళ్ళలో జరిగింది. కాబట్టి ఆ ఓటింగ్ వన్నే కాదు, బట్ టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నమాట వాస్తవం. కానీ వాళ్ళు అనుకున్న రీతిలో మాత్రం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ బిలో 55-45 ఆ రేంజ్ లోనే ఉంది. 55 ఫర్ టీడీపీ అండ్ 45 ఫర్ వైసీపీ ఆ రేంజ్ లో మనకు కనబడింది. మీరు ఇంకొకటి టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు కదా ఫర్ ద సర్వే. మొత్తం 6 రౌండ్స్ మీరు సర్వే చేస్తున్నారు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఈ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 18 వరకు 93 సెగ్మెంట్లు, అలాగే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 8 వరకు 80 సెగ్మెంట్లు, మార్చి 10 నుంచి ఏప్రిల్ 5 వరకు 50 సెగ్మెంట్లు, అలాగే ఏప్రిల్ 6 నుంచి 15 వరకు 60 సెగ్మెంట్లు, ఏప్రిల్ 16 నుంచి 23 వరకు 75 సెగ్మెంట్లు, ఏప్రిల్ 24 నుంచి మే 2 వరకు 60 సెగ్మెంట్లు ఉంటాయి. డిఫరెంట్ గ్రూప్స్ ని కలవటం ఇందులో కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పొజిషన్ బట్టి అది క్లీన్ కంటెస్టా, క్లోజ్ కంటెస్టా, లేకపోతే క్లియర్ గా ఉందా లేదా, వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాయా లేదా అనేది మా గ్రూప్ లో ఒక డిస్కషన్ జరిగి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో ఆ సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎగ్జిట్ పోల్ కూడా 42 ప్లేసెస్ లో చేయడానికి కారణం అదే. మే 13 45 సెగ్మెంట్ లో చేశారు అన్నారు. పోస్ట్ పోల్ సర్వే వచ్చి 32 సెగ్మెంట్ లో ఎప్పుడు మే 14 నుంచి 24 మధ్య చేశారన్నారు. అవునండి. అంటే ఇవన్నీ కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి సార్. ఈ కీన్ కంటెస్ట్ లో ఉన్న ఎట్లా ఉందంటే పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ 1.5%, 2%, 0.75% డిఫరెన్స్ లో వచ్చిన వాటి గురించి మళ్ళీ చేయవలసి వచ్చింది ఆ 2 సార్లు సర్వే. యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్ అనేది అన్ని చోట్ల అందరూ చేస్తారనే మాట అది చాలా అబద్ధమైన మాట, జరిగే పని కాదు. ఇంకోటి శాంపిల్స్ మీరు అన్ని చోట్ల డైరెక్ట్ గా తీసుకున్నారా లేకపోతే ఎవరికైనా అప్పచెప్పారా? అంతా కూడా మా ఫీల్డ్ స్టాఫే ఉంటారు సార్. అక్కడ ఎక్కడ బయట వాళ్ళు మేము ఆపరేట్ చేయము. వాళ్ళకు మా ఆడియో విజువల్ ఎయిడ్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం పంపిస్తాము స్టాఫ్ ని. ఎక్కడ బయట స్టాఫ్ ని తీసుకోము. ప్రతి ఎన్యూమరేటర్ వాటర్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయి తీసుకున్న ఒపీనియన్, దానికి లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లొకేషన్, ఫోటోస్, వీడియోస్ కూడా ప్రతి నియోజకవర్గం మన దగ్గర ఉంటాయి. తర్వాత రెండోది SMS శాంపిల్స్ కానీ డిజిటల్ శాంపిల్స్, ఆన్లైన్ శాంపిల్స్ ఒక్కరు కూడా మేము తీసుకోము సార్. తీసుకునే పరిస్థితి లేదు. వాటి వల్ల కరెక్ట్ రిజల్ట్ రాదు. తర్వాత రెండోది మీకు శాంపిలింగ్ తీసుకున్నప్పుడు కూడా మనం 2 విధాలు తీసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ 60-40 రేషియోలో 60% ర్యాండమ్, 40% సెల్ఫ్ శాంపిలింగ్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి 50:50, 50 ర్యాండమ్, 50 సెలెక్టివ్. సెలెక్టివ్ శాంపిల్స్ అంటే నేను చెప్పిన 16 పారామీటర్స్, ఏజ్ గ్రూప్, వేజ్ సీకర్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఈ స్టూడెంట్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అట్లా మనం ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. తర్వాత ఎప్పుడు కూడా చాలా మంది శాంపిల్స్ ఎన్ని చేశారని అడుగుతారు. యాజ్ ఏ సైకాలజిస్ట్ గా ఎక్కువ శాంపిల్స్ చేయడం మంచిదే, నో డౌట్ ఇన్ ఇట్. కానీ శాంపిల్స్ ఎక్కువ కనుక మనం తీసుకున్న శాంపిల్ మన పారామీటర్ సాటిస్ఫై చేసిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ విధంగా ఉండాలి సర్వే అనేది. అంచేత ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో 2000, 3000, కొన్ని నియోజకవర్గాల్లో 5000 శాంపిల్స్ కూడా తీసుకుని ఉన్నాయి. అలా యావరేజ్ 3500 నుంచి 4000 శాంపిల్స్ మధ్యలో మనం ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేయడం జరిగింది. ఈవెన్ రిమోట్ ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా అదే రకంగా తీసుకున్నారా సార్?
గిరిజన నియోజకవర్గాలు చాలా రిమోట్ ఉంటాయి, అక్కడ కూడా ఇదే రకమైన శాంప్లింగ్ చేశారంటున్నాను. అవునండి, గిరిజన నియోజకవర్గాలు ముందు అందుకే కాదు ఎక్కువ సార్లు చాలా స్ట్రైన్, అది చాలా ఎక్కువ కష్టపడవలసి వచ్చింది వాటి కోసం. బాగా అంటే రిమోట్ మీకు ఉంటాయి కాబట్టి. పాడేరు, అరకు, అనంతగిరి, డుమ్మిడి కూడా, తర్వాత మన మాడుగుల, పార్వతీపురం, తుమ్మలక్ష్మీపురం, పాలకొండ ఏరియా, కొంత ఏరియా ఉంది, సాలూరు, ఇట్లా వాటిలో కొద్దిగా ప్రాబ్లం మాకు వచ్చింది సార్. రైట్. అయితే ఒకసారి రీజియన్ వైజ్ వద్దాం సార్. 4 రీజియన్లుగా ఆంధ్రప్రదేశ్ని కనుక మనం చూసుకుంటే ఉన్న 13 జిల్లాల్లో రాయలసీమకు వచ్చేప్పటికి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూరు 52 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ ఏ కూటమి, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్గా వెళ్ళింది వైఎస్ఆర్సీపీ, కూటమి వైఎస్ఆర్సీపీ కానీ కూటమి కానీ ఎలా పర్ఫామ్ చేశాయి, ఎంత కీన్ కంటెస్ట్ ఎన్ని సెగ్మెంట్లు ఉండబోతోంది సార్? ఈ రోజు వైసీపీకి అధికారంలోకి రాబోతోందంటే రెండే రీజన్స్. ఒకటి రాయలసీమ, 2 ఉత్తరాంధ్ర. ఈ రెండిట్ల వల్లే వైసీపీ అధికారంలోకి రాబోతోంది. రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్స్ లో టీడీపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మ్యాక్సిమం 10-12 గంట రావు. ఎట్టి పరిస్థితుల్లో 40 సీట్లకి అయితే తగ్గ 38 క్లియర్ గా వైసీపీకి ఉన్నాయి. 38 నియోజకవర్గాలు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్ లో ఒక 6 క్లీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. సో అక్కడ 38-40 సీట్స్ వైసీపీ చాలా క్లియర్ మెజార్టీ కనబడుతుంది మనకి. తర్వాత మనకి దీని వల్ల ఏమవుతుందంటే వైసీపీకి ఎప్పుడైతే రాయలసీమ జిల్లాలో ఇంత మెజార్టీ వచ్చిందో, ఉత్తరాంధ్రలో కొంతవరకు పెర్ఫార్మెన్స్ బాగున్న తర్వాత దట్ ఇండికేట్స్ దట్ వైసీపీ విల్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అలాగే సౌత్ కోస్టల్ సార్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి సార్ మనకి. ఇక్కడ ఆల్మోస్ట్ 27 సీట్లు అయితే వైసీపీకి చాలా క్లియర్ గా ఉన్నాయి. నెల్లూరులో 5 వస్తాయి ఖచ్చితంగా. మనకి ప్రకాశంలో ఒక 6 అయితే మినిమం 6-7 సీట్లు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మీకు గుంటూరులో 6 నుంచి 7 సీట్లు వస్తాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఈ 4 జిల్లాల్లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో మాత్రం 9 సీట్స్ ఖచ్చితంగా వస్తాయి సార్. సో 27 సీట్స్ వైసీపీకి అక్కడ ఆ 4 జిల్లాలు, దట్ మీన్స్ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో ఉంది. ఒక 19 సీట్లు ఎలియన్స్ ఉంది. 9 చోట్ల ఈ కంటెస్ట్ జరుగుతోంది. రైట్. ఇక ఉభయ గోదావరి జిల్లాలండి, 34 సెగ్మెంట్లు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. అవునండి. అయితే మీకు ఉభయ గోదావరి జిల్లాని మనం 2 రకాలుగా చూడాలి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలోకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ ఉన్నాయి మనకి. నరసాపురం పార్లమెంట్ లో వస్తే ఒకటైతే గ్యారంటీ వైసీపీకి, లేకపోతే 2 వస్తాయి. అంటే 7 సీట్లకి 2 వచ్చే అక్కడ అవకాశం ఉంది. మిగిలిన 5 కూడా పోతాయి, వచ్చే పరిస్థితి అయితే లేదు. అపోజిషన్ పార్టీకి చాలా క్లియర్ గా వెళ్ళిపోతాయి అవి. బట్ ఏలూరు పార్లమెంట్ లో 7 సీట్లలో ఒక ఏలూరు, గుంటూరులో టైట్ కంటెస్ట్ తప్ప మిగిలిన 5 సీట్లు కూడా ఖచ్చితంగా వైసీపీ పట్టుకెళ్ళిపోతుంది.